యువత ముందుకు వచ్చి హాస్టళ్లను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట నరసాపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్లో విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. పిల్లలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లన్నారు హరీష్. యువత 35 దావతులు చేసుకునే బదులు హాస్టళ్లను దత్తత తీసుకోవాలన్నారు. గత 4 నెలలుగా మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి హాస్టళ్ల మెస్ బిల్లులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని చెప్పారు. 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి అమలు కావడం లేదన్నారు హరీష్. తక్షణమే అన్ని హాస్టళ్లకు మెస్ బిల్లులు విడుదల చేయాలన్నారు హరీష్ రావు. 1వ తారీఖు జీతాలని చెప్పి ప్రభుత్వం 10వ తేదీ వరకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. సస్పెండ్ చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు హరీష్ రావు. 31 డిసెంబర్ వస్తున్నది, కొత్త సంవత్సరం రాబోతుంది. ఇంకా 4 రోజులు అయితే కొత్త సంవత్సరం. ఈ 31 డిసెంబర్ నాడు దావతులు బంద్ చేసి అందరు కూడా హాస్టళ్లను అడాప్ట్ చేసుకోండి. దావతు మానేసి ఆ ఖర్చును ఏదో ఒక హాస్టల్ పిల్లలకు మంచిగా బ్లాంకెట్లో షటర్లో ఇవ్వండి. 31 తారీఖు నాడు దావతులు చేసుకొని మందులు తాగి ఆరోగ్యాన్ని జరగొట్టుకున్న దానికంటే ఒక పిల్లలకు ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకొని బట్టలు ఇచ్చిందనుకో, ఇక అందులో పుణ్యం పురుషార్థం, పేరు మంచిగుంటుంది, మీ ఆరోగ్యం కూడా మంచిగుంటుంది. మా కామని ఉమేష్ ఉన్నాడు, ఉమేష్ వాళ్ళ దోస్తులు కూడా హాస్టల్ని అడాప్ట్ చేసుకుంటే పిల్లలు బాగుంటారు. మన పిల్లల్ని మనం తెచ్చుకున్న వాళ్ళ